మున్సిపాలిటీ ఎన్నికలు అయిన తర్వాత ఇస్తున్నారట. సగనాల పండుగ పోయింది, మా సగనాలు అన్నీ వడిచినాయి, మా బూరెలన్నీ వడిచినాయి, అప్పాలన్నీ వడిచినాయి. మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత వస్తారట. మనం నమ్మచ్చా? కాబట్టి జాగ్రత్త, ఆలోచన చేయాలి. వీళ్ళందరిలో ఒక ప్రేమ ఉంది. అయ్యాకి మున్సిపాలిటీకి ఎన్నికలు రాకముందు కేసీఆర్ ఎన్నికలు పెడితే అందరు కేసీఆర్ కారు గుర్తు కూడదు, మళ్ళీ కారు గుర్తు ఓటేద్దామని అందరిలో ప్రేమ ఉంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, ఈ గడ్డ తెలంగాణ గడ్డ వీళ్ళందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, మనం ఇక్కడ టీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి? 2.5 సంవత్సరాలు మనం చూసినాం, అనుభవించాం, ఆలోచన చేయాలి ఇప్పుడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలని. ఇంకా అనేక ఉన్నాయి. ఈ బాకీ కార్డు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మన ప్రజలకు బాకీ ఉందో ఈ బాకీ కార్డు చదివి అందరికీ ఇంటికి అవసరం ఉంది. మన ఇంట్లో ఉన్న దూరం ఉన్న మన ఇంకోటి యువకులకు ఏం చెప్పిందో, మేము ఉద్యోగం ఇవ్వలేం కానీ 2,500 ప్రతి నెల ఉద్యోగం లేని వాళ్ళకి ఇస్తాం. అదే కాదు, స్కూటీ పుర్రమని పోయేటందుకు మేము ఇస్తాము యువకులకు, మహిళలకు అన్నది. ఆ స్కూటీ పంచారు అక్కడనే పడిపోయింది. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ప్రాంతాన్ని మీకు అందరికి తెలుసు, ఇదే గడ్డ మీద ఉంటుంది. మంచి మనం ఇద్దరు కూడా డబ్బులు ఇస్తాం, కానీ మనం ఏం చేయాలి? మంచి వ్యక్తిని ఆలోచన చేయాలి. ఎప్పుడు వచ్చినా ఏ మాట అయినా తన ఇంటికి పోతే అందరికి ఛాయ్ పోతే మర్యాద కూడా తన దగ్గర ఉందని కూడా మనం గమనించాలి. ఇంత మీద ఉన్నలు గడ్డ మీద నుంచి నిల్చుంటాము. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ సౌజన్యాన్ని కేసీఆర్ పంపించిందో దీపాన్నిచ్చి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా సౌజన్య కారు గుర్తు ఓటేస్తే కేసీఆర్కి ఓటేసినట్టు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందనేది గుర్తు చేస్తూ, మనం అందరూ కూడా పూర్తి మెజార్టీ, ఇది 2వ ఇండిపెండెంట్ గా నిల్చున్నాడు. కాబట్టి పోయినసారి 16 ఓట్లతోటి, ఆ 16తో పాటు ఈ ప్రాంతంలో ఇక్కడ మన సౌజన్య గెలుస్తేనే, ఈ పోరాటం చేస్తేనే ఇవన్నీ పథకాలు వస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సౌజన్య గెలిచి బెల్లంపల్లిలో చైర్మన్ కనుక గెలిస్తే మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలు అడిగి, బాబు నువ్వు హామీ ఇచ్చినావు, ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఇంకోటి గుర్తుంచుకోవాలి, మేము అన్ని చేస్తాను. అదే మహిళలకు ఉచిత బస్సు పెట్టింది, ఉచిత బస్సు పెట్టింది. మేము మొన్న మంచిర్యాల పోయినా, మేము భార్య ఇద్దరం, ఆధార్ కార్డు లేదు కదా అంటే, అయ్యా నీకు తెలుసు నీ భార్యది కూడా నీ దగ్గరనే తీసుకుంటా అన్న టికెట్. ఎందుకంటే వాళ్ళకి ఉచితం పెట్టినాం, నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. ఈ ఉచితం అంటే ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరు పోయినప్పుడు భర్తే కట్టేది కదా, ఇప్పుడు కూడా భర్తే కట్టాలి. మహిళలు మాత్రం ఉచితం అనేది అది మోసం. మా దగ్గర తీసుకున్నది మొగల దగ్గర డబల్ ఛార్జీలు అయినా అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందని కూడా. ఉచిత బస్సులు కూడా మోసం ఉంది. మన చేసే ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలంటే ఇక్కడ కారు గుర్తుకు ఓటేసి మన సౌజన్యాన్ని గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్